మానవ జీవితాల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి శరీరము, రెండవది ఆత్మ. శరీరము భౌతిక ప్రాణి, దానికి భౌతిక మరణము వాటిల్లినప్పుడు ఇంకది లేకుండా పోతుంది. ఆత్మ శాశ్వత జీవి, అది శాశ్వత కాలం ఉండేటువంటిది. మరొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే నిత్యత్వాలు రెండు ఉన్నాయి. ఒకటి స్వర్గము, రెండవది నరకము. అయితే మనిషి యొక్క జీవితము నిత్యత్వానికి వెళ్ళాలి లేదా నిత్య నరకానికి వెళ్ళాలి అనేటువంటిది ఆ వ్యక్తి జీవించే జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా మన జీవిత విధానము దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉంటుందో, దేవుని చేత మనము రక్షించబడతామో, ఆయనకి ఇష్టమైన ప్రియబిడ్డలుగా మనము జీవిస్తామో, దేవుని యొక్క ప్రాధాన్యత, ఆయన నాయకత్వము ఏ జీవితాల మీద అయితే ఉంటుందో, దేవుని యొక్క రాజరికము ఏ బిడ్డల మీద ఏ జీవితాల మీద అయితే ఉంటుందో వారు నిత్యత్వానికి వారసులు అవుతారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినట్లయితే దేవదూత ఆయా సమయాలకు వస్తూ ఉంది, కోనేటిలో ఉన్నటువంటి నీళ్లను కదిలిస్తూ ఉంది. ఆ నీళ్లను ఎప్పుడైతే కదిలించిందో దానికి స్వస్థత శక్తి వస్తూ ఉంది. ఆ శక్తి రాగానే ఎవరైతే ముందుగా దిగుతారో వారు ఎట్టి వ్యాధి గల వాళ్ళైనను స్వస్థత పడతారు అనేటువంటి విషయం అక్కడ బైబిల్లో వ్రాయబడి ఉంది. అంటే దేవదూత ఆయా సమయాల్లో వస్తుంది. బహుశా అనుకుందాం వారానికి ఒకసారి వస్తుందో, నెలకు ఒకసారి వస్తుందో, లేకపోతే 6 నెలలకు ఒకసారి వస్తుందో, సంవత్సరానికి ఒకసారి వస్తుందో తెలియదు. కానీ ఆయా సమయాలకి దేవుని దూత అక్కడికి వస్తుంది, నీళ్లను కదిలిస్తుంది. అలా కదిలించబడగానే దానికి ఒక స్వస్థత శక్తి వస్తుంది. అంటే ఎప్పుడైతే అలా శక్తి రాగానే ఎవరు ముందుగా దిగుతున్నారో వారు ఎట్టి వ్యాధి గలవారైనా బాగుపడుతున్నారు అని అంటే ఒక్క వ్యక్తికే ఛాన్స్ ఉంది అక్కడ, ఇంకొక వ్యక్తికి మరొక ఛాన్సు లేదు అక్కడ. అయితే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మన జీవితాలను కూడా ఆలోచన చేసుకుందాం. చాలామంది ఇలాంటి స్వస్థతల కొరకు ఆశపడుతూ ఉండటం, ఇలాంటి స్వస్థతల గురించే మనం ఆలోచన చేస్తుంటాం. ఇప్పుడు ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ బెతస్దా కోనేటి దగ్గర గుంపులు గుంపులుగా ఎలాగైతే పడి ఉన్నారో అలాగున ఈ రోజున స్వస్థత కార్యక్రమాలు అనేసరికి జనాలు గుంపులు గుంపులుగా వాటి మీద శక్తిని చూపిస్తున్నారు. కానీ వాస్తవమైనటువంటి దేవుని మీద కానీ ఆయన వాక్యం మీద కానీ వాస్తవికత మనం కలిగి ఉండలేకపోతున్నాం. అది